ఆలస్యమైన సిద్ధత అంటే కోల్పోయిన అవకాశం. పాఠశాల మొదటి వారాలు కూడా అలాంటివే. సిద్ధంగా వచ్చే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సిద్ధం కాని వారు వెనుకబడిన దాన్ని పూడ్చుకోవడానికి సమయం వెచ్చిస్తారు. విద్య ఒక సంఘటన కాదు, ఒక ప్రణాళిక. చాలామంది తల్లిదండ్రులు సమస్య వచ్చిన తరువాతే స్పందిస్తారు. మార్కులు తగ్గితే ఆందోళన చెందుతారు. హాజరు తగ్గితే ఇన్వాల్వ్ అవుతారు. చెడు అలవాట్లు పెరిగితే సరిచేయడానికి ప్రయత్నిస్తారు. కానీ విజయవంతమైన కుటుంబాలు ముందుగానే చర్యలు తీసుకుంటాయి. వారు దినచర్యలు, చదివే అలవాట్లు, నిద్ర నియమాలు, చదువు వాతావరణం, లక్ష్యాలను ముందే రూపొందిస్తారు. విమానం ఎగరడానికి ముందు పైలట్లు అన్ని వ్యవస్థలను పరిశీలిస్తారు. ఎందుకంటే సిద్ధత ప్రమాదాలను తగ్గిస్తుంది. ముందు ఎగురుదాం, తర్వాత చూద్దాం అనే పైలట్ని ఎవరు కోరుకోరు. అయితే చాలామంది తల్లిదండ్రులు పిల్లల విద్య సమయంలో ఇదే విధానాన్ని అనుసరిస్తారు. స్కూల్ మొదలునివ్వండి, తర్వాత ఆలోచిద్దాం. కానీ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. సిద్ధంగా ఉండే తల్లిదండ్రులు ఏం చేస్తారు? వారు జూన్ 12 కోసం వేచి చూడరు. ఇప్పుడే ప్రారంభిస్తారు. వారు యూనిఫామాలు సిద్ధం చేసుకుంటారు. పుస్తకాలు కవర్లు వేసి రాస్తారు. పిల్లలతో సమయం వెచ్చిస్తారు. స్కూల్ బ్యాగును సర్దుతారు. నిద్ర సమయాలను సరిచేస్తారు. మొబైల్ వినియోగాన్ని తగ్గిస్తారు. ఉదయపు దినచర్యను అలవాటు చేస్తారు. చదివే అలవాటును మళ్ళీ ప్రారంభిస్తారు. విద్యా లక్ష్యాలపై పిల్లలతో మాట్లాడుతారు. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లల మనస్తత్వాన్ని సిద్ధం చేస్తారు. అత్యంత ముఖ్యమైన సిద్ధత మానసిక సిద్ధత. కొత్త విద్యా సంవత్సరం పుస్తకాలు, యూనిఫారాల గురించి మాత్రమే కాదు, అది దృక్పథం కూడా. తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని ప్రశ్నలు చర్చించాలి. గత సంవత్సరం ఏం నేర్చుకున్నాం? ఏం తప్పులు జరిగినాయి? ఎలా నివారించాలి? ఏ కొత్త అలవాట్లు పెంచుకోవాలి? ఏ లక్ష్యాలు సాధించాలి? లక్ష్యంతో సంవత్సరం ప్రారంభించే పిల్లవాడు ఇప్పటికే ముందంజలో ఉంటాడు. ప్రతిరోజు భవిష్యత్తును నిర్మిస్తుంది. ఒక భవనం నిర్మించే ముందు ఆర్కిటెక్ట్ బ్లూ ప్రింట్ రూపొందిస్తాడు. అలాగే క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, బాధ్యత, విజయం యాదృచ్ఛికంగా రావు. అవి ప్రణాళికతో నిర్మించబడతాయి. ఆలస్యానికి దాగి ఉన్న ఖర్చు, ఒకరోజు ఆలస్యం ఒక వారంగా మారుతుంది. ఒక వారం ఆలస్యం ఒక నెలగా మారుతుంది. చివరికి వాయిదా వేయడం అనేటువంటి రోగం అలవాటవుతుంది. పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన దానికంటే వారు చేసేదాన్ని ఎక్కువగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ప్రణాళిక చేస్తే పిల్లలు కూడా ప్రణాళిక నేర్చుకుంటారు. వాయిదా వేస్తే అదే అలవాటు వారికి వస్తుంది. ప్రతి తల్లిదండ్రికి ఒక సందేశం. జూన్ 12 సమీపిస్తున్న ఈ సమయంలో ఒక సత్యాన్ని గుర్తుంచుకుందాం. పిల్లలకు పరిపూర్ణ తల్లిదండ్రులు అవసరం లేదు. లక్ష్యంతో ముందు చూపుతో వ్యవహరించే తల్లిదండ్రులు అవసరం. విద్య అనేది మార్కులు, ర్యాంకులు, పరీక్షలకే పరిమితం కాదు. అది జీవితానికి పిల్లలను సంసిద్ధం చేసే ప్రక్రియ అని గుర్తిస్తారు. భవిష్యత్తు ముందుగా సిద్ధమయ్యే వారిదే. రైతులకు తెలుసు. ఇది వ్యాపారులకు తెలుసు. క్రీడాకారులకు తెలుసు. శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ ప్రశ్న ఒక్కటే. తల్లిదండ్రులుగా నాకు అంటే మనకు తెలుసా? జూన్ 12న పాఠశాల గేట్లు తెరుచుకున్నప్పుడు మన పిల్లల పుస్తకాలు, యూనిఫారాలతో మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసం, సిద్ధత, క్రమశిక్షణ, లక్ష్యంతో అడుగుపెట్టాలి. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, గొప్ప జీవితాలు యాదృచ్ఛికంగా నిర్మించబడవు. అవి ప్రణాళికతోనే సాధ్యపడతాయి. జై భారత్.